ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం బోధన్ శాఖ కన్వీనర్ గంగాధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈతవనంకు సంబంధించిన పేరు మార్పిడి చేయకూడదని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గారిని కలిసి వినతి పత్రం అందజేశారు గీత కార్మికులు. ఈ సందర్భంగా గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ బోధన్లోని పసుపు బాగు వద్ద గీత కార్మిక సంఘంకు చెందిన 8 ఎకరాల 6 గుంటల ఈతవనం పేరు మార్పిడితో భూ కబ్జా చేసుకుని తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, దీనివల్ల కల్లుగీత కార్మికులకు అన్యాయం జరుగుతుందని, కావున అధికారులు దీనిని వెంటనే అరికట్టి గీత కార్మికులకు న్యాయం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్కు కోరడం జరిగింది. మార్చొద్దు, ఏపీ కల్లుగీత కార్మిక సంఘం దాని మీదే ఉండాలా. అది పేరు మార్చినట్టయితే కొంతమంది అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పేరు మారని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. గతంలో కార్మికుల పేరు చెప్పి అదేవిధంగా దాని పక్కకు ఉన్నటువంటి 9 ఎకరాల భూమిని అమ్ముకున్నటువంటి పెద్ద మనుషులు ఉన్నారు, బుర్కా శంకర్ గౌడ్, టి రామాగౌడ్. ఆ రోజు ఇదే కార్మికుల పేరు చెప్పి కొన్నటువంటి భూమి 9 ఎకరాల భూమి, కళ్ళు దుకాణాల స్థలాలు, కళ్ళు డిపో వ్యాను ఇది అమ్ముకున్నారు. అమ్ముకొని తాను వాళ్ళు ఆస్తులు అంతస్తులు కూడా కట్టుకున్నారు. కార్మికులుగా మిగిలిపోయారు. కాబట్టి ఈ భూమి కూడా అమ్ముకోవడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మా వాళ్ళకు మా ఎంబడి ఉన్న వాళ్ళకు అందరికీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. పోవద్దు, ఎక్కడికి పోవద్దు, పోతే మేము జీతాలు ఆపేస్తాం, లేకుంటే సభ్యత్వం తీసేస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి అని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మా యూనియన్ పరంగా ఖచ్చితంగా ఈ భూమి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం మీద ఉన్నటువంటి భూమి, దీని జోలికి వస్తే మాత్రం ఎంతకైనా యాడగా సిద్ధమని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ భూమి పైరవకారులు మార్చుకొని చెప్పేసి కుట్రలు చేస్తుంటే సార్కు వివరణ ఇచ్చినాం. సార్, ఈ భూమి కార్మికులకే దక్కాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మికుల సంఘంలో సభ్యులు అందరి భూమి అది అందరికీ దక్కాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సార్ కోరినాం, ఖచ్చితంగా మేము దానిపైన ఎంక్వైరీ చేస్తామని సార్ చెప్పిండు. ఈ భూమి దక్కే వరకు కార్మికులు అందరికీ కూడా మేము చేస్తాం పోరాటం అని చెప్పేసి గుర్తు చేస్తూ, ఇంకొకసారి భూమి జోలి రావద్దని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.